నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఓయూ ఏసీపీ జగన్ హెచ్చరించారు. మంగళవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు సస్పెక్ట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జగన్ మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణకు సిపి ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్లు తెలిపారు. అర్ధరాత్రిలో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. చాలా విషయాలు ఉన్నాయి. మీరందరూ ఉండండి, కూడా ఆఫీసర్లు కూడా వస్తారు. మా ఎస్ఐస్ మేము అందరం కూడా మన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ నుంచి డిసెంబర్ జనవరి వరకు కూడా ప్రతిరోజు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ మళ్ళీ చేస్తే పీడీ యాక్ట్ అదే చెప్తున్నా కదా. పీడీ యాక్ట్ ఇంకొక కేసు చేసినా కానీ రౌడీ షీటర్లకు ఇదే హెచ్చరిక. ఒక్క కేసు చేసినా కానీ 2 కేసులు సరిపోతాయి. పక్కా పీడీ యాక్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం. వాళ్ళకి తెలుసు పీడీ యాక్ట్ అంటే ఏంటి. ఈ మధ్యలో వచ్చిన ఏమన్నా ఏం లేదు. మర్డర్ కేసులు 2 మర్డర్ కేసులు పెద్దవి జరిగినాయి. ఆ 2 మర్డర్ కేసులు కూడా గ్రూప్ ఆఫ్ కేసెస్ కాబట్టి ఆ రెండు గ్రూపులలో దాదాపు 17 మంది మర్డర్ కేసులో రౌడీ షీట్స్ ఉన్నాయి. 32లో దాదాపు 17 పోతే మిగతా 17 పోక్సో కేసులు ఉన్నాయి. ఒక 307 కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి. ఒకటి పోలీస్ స్టేషన్ మీద అప్పుడు పోలీసులతో గొడవపడ్డ కేసులు, వేరే పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసులు ఉన్నాయి. నో ఉన్నది, వేరే ఉన్నాయి. లాలాగూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు అందరినీ కౌన్సిల్ ఇచ్చే భాగంగా మా హైయర్ అఫీషియల్స్ సిపి గారు, డీసీపీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే బోనాలు, గణేశుడు పండుగలు అంటే ప్రజలలో ఎక్కువ జరిగే పండుగల సందర్భంగా వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు చేయకుండా మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. లాలాగూడ పోలీస్ స్టేషన్లో 32 రౌడీ షీట్లు ఉన్నాయి. మన ఈస్ట్ జోన్లో దాదాపు 32 పోలీస్ స్టేషన్లలో ఎక్కువ రౌడీ షీట్లు ఉన్న పోలీస్ స్టేషన్ ఇదొకటి. సో అందుకే రౌడీ షీట్లను హెచ్చరించడం ఏమవుతుంది అంటే ఇక ముందు ఏ కేసు చేసినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలు పరిరక్షించే భాగంలో ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేసేది లేదు. అట్లాగే దాదాపు ఈ 32 మందిలో దాదాపు ఒక 17 మంది మర్డర్ కేసులలో ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరికలు చేయడం ఏం జరుగుతుంది అంటే ఏ చిన్న కేసు జరిగినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం, అట్లాగే ఈ రౌడీ షీట్ అట్లనే ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ సత్ప్రవర్తన కలిగి ఒక సర్టన్ పీరియడ్లో వాళ్ళు అట్లాగే సత్ప్రవర్తన కలిగి ఉన్నారంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు తీసివేయడానికి మా పై అధికారులకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ 34 సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. మన పెట్టి కేసెస్ ప్లస్ ప్రాపర్టీ కేసెస్, ఇంకా చిన్న కేసులు, వాళ్ళ యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించే కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే నైట్ టైంలో చాలామంది ఈ మన హైదరాబాద్ సిటీలో ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంది. అందుకే వాళ్ళందరికీ కూడా మళ్ళీ సూచించడం ఏంటంటే 11 o'clock తర్వాత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పకుండా బంద్ చేయాలి. అట్లాగే ఎక్కువగా నైట్లో రోడ్ల మీద తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే వచ్చే ఫెస్టివల్స్ ప్రజలకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ యొక్క మూమెంటే కానీ ఈ పండుగలు సౌమ్యంగా మంచిగా జరగాలంటే ఈ శాంతి భద్రతలకు విఘాతం చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. వాళ్ళందరూ సక్రమంగా ఉంటే మిగతా వాళ్ళ యొక్క ప్రజలకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతోనే మేము ఈ చర్య చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఏంటంటే నైట్లో మాత్రం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బయట తిరగడం,
తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ఈ పోలీస్ స్టేషన్ అంటే